వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానందిలో రకరకాల పండ్ల అలంకరణలో భక్తులకు కనువిందు చేసిన శ్రీ కామేశ్వరి అమ్మవారు. బిఎండి వ్యాధితో పోరాడుతున్న చిన్నారి అశ్వత్ కు చేయూత కోరుతున్న కుటుంబం. అన్నమయ్య జిల్లాలో టమాటో లారీ బోల్తా. నంద్యాల పట్టణంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో పుట్టింటి సారె సమర్పణ. నంద్యాలలో అమరయోగ వికాస కేంద్రంలో రేపు గురు పౌర్ణమి వేడుకలు. పోలీస్ ఆఫీసర్ కావాలని దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సిపి సుమతి. అమర్నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం, 39 మందికి గాయాలు. విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి, 15 మందికి తీవ్ర గాయాలు. డిఎస్సిపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. వైభవంగా అప్పన్న గిరి ప్రదర్శన మహోత్సవం ప్రారంభం. గోకవరంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ప్రమాదం, 2 తీవ్ర గాయాలు. నంద్యాలలో డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ, సిబిఐ విచారణ, లోకేష్ రాజీనామాకు డిమాండ్. మహానందిలో శాకాంబరి ఉత్సవాల 2వ రోజు శ్రీ కామేశ్వరి అమ్మవారు వివిధ రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల సహకారార్థం రాత్రి వరకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఫలాంకరణ కోసం 50,000కు పైగా విలువైన పండ్లను బుక్కాపురానికి చెందిన మణుకొండ సుబ్బయ్య, శంకరయ్య, హనుకొండ కిషోర్ దంపతులు సమర్పించారు. బిఎండి వ్యాధితో బాధపడుతున్న ఆర్లగడ్డకు చెందిన చిన్నారి అశ్వంత్ గౌడ్ చికిత్స కోసం నంద్యాలలో నిధుల సేకరణ చేపట్టారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు విజ్ఞప్తి చేశారు. అన్న, నా పేరు వచ్చేసి నరసింహారెడ్డి, నాది అల్లగడ్డ దగ్గర నల్లగడ్డ విలేజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబు పేరు అశ్వత్ గౌడ్. ఈ పిల్లోనికి డిఎండి అనే భయంకరమైన వ్యాధి వచ్చింది. వీళ్ళు వచ్చేసి ప్రస్తుతానికి కర్నూలు. ఈ పిల్లోని ప్రాణం కోసం ఈ రోజు మేము నంద్యాలలో ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నాము. ఆ పిల్లోడు మనం చేసే 1 రూపాయి దానము ఆ పిల్లోని ప్రాణం నిలబెడుతుంది. 1 రూపాయి చేసిన దేవుడే, 100 రూపాయలు చేసిన దేవుడే, 1000 రూపాయలు చేసిన దేవుడే. 10 మంది చేతులు కలిస్తేనే ఒక ప్రాణం నిలబడుతుంది. అందుకోసం మేము ఫండింగ్ కలెక్షన్ చేస్తూ స్కూల్ పిల్లలతో ర్యాలీ చేస్తున్నాం.
దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అశ్వత్ ప్రాణాన్ని కాపాడాలని కోరుకుంటున్నా. సేవ్ అశ్వత్! సేవ్ అశ్వత్! సేవ్ అశ్వత్! సేవ్ అశ్వత్! సేవ్ అశ్వత్! అశ్వత్ని కాపాడాలి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై టమోటాతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కలకడ టమోటా మార్కెట్ నుంచి హర్యానాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాలలోని శ్రీ రామసమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు శాకాంబరి మాతకు పుట్టినసారి సమర్పించారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః. ఈరోజు మన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమము మరియు శాకాంబరి దేవి అలంకరణ, గోరెంటాకు అలంకరణ, ఒడిబియ్య కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయము స్వయంభూగా 150 సంవత్సరాల పరిధిలో ఈ దేవాలయము మన నంద్యాల పట్టణంలో ఉండడము మనము చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకు పురాతనమైన గుళ్ళకు పవర్ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా పవర్ శక్తి పురాతనమైన గుళ్ళకు ఉంటే ఆ గాలి గోపురాల్లో మనకు తెలియని వైబ్రేషన్స్ వస్తాయి మన దేవాలయాలకు. అందుకే ప్రతి ఒక్కరూ వెళ్ళమని చెప్తుంటారు. భగవంతునికి ఈ రోజు మేము ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నందుకు, అందరూ వచ్చినందుకు మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రైతుకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట చేతికి రావాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ నిర్వహించడం జరుగుతున్నది. నంద్యాల పట్టణంలోని కౌగుంట లక్ష్మయ్య, గండకోట సుబ్బమ్మ గార్ల అన్నదాసత్రం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమున ఈనాడు యాడకి శ్రీదేవి గారి యొక్క ఆధ్వర్యమున అనేక భక్త మహిళామణుల చేత అన్నపూర్ణేశ్వరికి, లక్ష్మీనారాయణ స్వరూపం సత్యనారాయణ స్వామికి, దశావతార స్వరూపమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఈనాడు విశేషంగా ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సారె మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అనేక మహిళామందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నిత్యము దీర్ఘ సుమంగళి యోగంతో వర్ధిల్లుతూ కుటుంబాలు కూడా ఎటువంటి అన్నపానీయాలకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కాంక్ష చేత ప్రతి ఒక్క మహిళామణికి అందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం ప్రసాదింపజేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశేష భక్త జనాములందరికీ కూడా సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు, అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు కలగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. నంద్యాలలోని అమరయోగ వికాస కేంద్రంలో జూలై 29న గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించినట్లు ఈ నిర్వాహకులు తెలిపారు. అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం, గురుమంత్ర జపం, లోకక్షేమం, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వర్ణహోమం నిర్వహించనున్నారు. అందరికీ నమస్కారం.
నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో ఈ నెల 29వ తారీఖున బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుంచి మన వ్యాస మహర్షి మరియు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి పంచామృతాలతో అభిషేకం జరుపుకుంటున్నాము. అనంతరం గురు మంత్రాన్ని కూడా జపిస్తూ ఉన్నాము. లోక కళ్యాణార్థం వర్షాలు సకాలంలో కురవాలని వరుణ యజ్ఞం కూడా జరుపుకుంటున్నాము. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్తే. పోలీస్ అధికారి కావాలనే దివ్యాంగుడు రాహుల్ చిరకాల స్వప్నాన్ని మల్కాజిగిరి సిపి సుమతి నెరవేర్చారు. కమిషనరేట్ కార్యాలయంలో తమ కుర్చీలో రాహుల్ ను కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేసి ఘనంగా సత్కరించారు. ఈ అపూర్వ ఘట్టం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. గుడ్ బాయ్ రామ్. హాయ్ చెప్పు. మేడం ఒక ఫోటో నువ్వు చూసుకుంటావా? తీసుకురావు. బాగుంది కదా. చూడు పోలీస్ అయినా ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ మేడం ఒక్క నిమిషం. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రహదారి ప్రక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. इधर से आई और लेफ्ट हैंड साइड में अनकंट्रोल्ड होकर गिर गई. విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద బొలెరో వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని రాయగడ మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా వ్యవహారాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పరీక్షల నిర్వహణ నుంచి నియామకాల వరకు పారదర్శకత లేదని ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై స్వతంత్ర విచారణ జరపాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినోడికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటా జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం. పిల్లలు ఛాలెంజ్ చేశారు. కోర్టు గురించి మాట్లాడుతాను. 150 కేసులు వేశారు, పొడి చేశామని. మరి కోర్టు స్పోర్ట్స్ కోటాను విచారణ చేయమంది కదా, రాజీనామా చేయి. సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. కోర్టు విచారణకు ఆదేశించింది కదా. నిన్న డప్పాలు కొట్టావు కదా, కోర్టు ఆపలేదు, ముందుకెళ్ళమని. మరి కోర్టు విచారణ చేయమని ఇచ్చింది కదా. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ మొత్తాన్ని విచారణ చేయమని చెప్పింది కదా. నవ్వుతాడు కదా ఎవడన్నా. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని డిఎస్సి పరీక్షల ముందు 19వ తారీఖు ఎందుకు ఇచ్చారు? డిఎస్సి పరీక్షలు పూర్తయిపోయి రిక్రూట్మెంట్ పూర్తవగానే ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చారు? ఎందుకు మార్చారు? డొలతనం అది కాదా? తప్పుడుతనం అది కాదా? మీరు డబుల్ ఇంజిన్ అన్నారు కదా. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి జెన్జీ ఉద్యమంతో, కాక్రోచ్ ఉద్యమంతో మరి రాజీనామా చేశాడు కదా. మరి నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా. రాజీనామా నీకు చావు ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా మీరు తప్పుకోండి. తప్పుకుని ఎవడికోడికి ఇవ్వండి. ఆశపడుతున్నాడు కదా ఆయన. ఎవరు నాకు మంత్రి ఇవ్వలేదని చెప్పని కంగారు పడుతున్నాడు, లేదా ఆశపడుతున్నాడా? నాకు ఇస్తే బాగుండని కానీ మిమ్మల్ని అడుగుతున్నాడు కదా. బోండా ఉమా గారు ఉన్నాడు కదా, ఇవ్వు, పోయిందే ఉంది. విచారణ చేయించమని బోండా ఉమానే మంత్రి. సింహాచలం అప్పన్న గిరి ప్రదర్శన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథం భక్తుల సందోహం మధ్య 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శనకు బయలుదేరింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ద్విచక్ర వాహనం కాలువలోకి దూసుకువెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తుండగా పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. అదో ఆ వద్దు ముచ్చిపోతుందిరా.
అదే అదే మన సైడ్లో ఉన్నాయి కదా రాడ్లు లేకపోతే ఇంకో ఎక్కడి నుంచి ఇంకో తగిలేసి ఉంటుంది అలాగే సార్ అలాగే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి సహా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు, డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకందరూ కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటేనే మొత్తం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా వచ్చేంత వరకు ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేపించేంత వరకు విద్యార్థి సంఘాలు వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టి నారా లోకేష్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేపియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకెందుకు ధైర్యం లేదేదో జగన్మోహన్ రెడ్డిని వచ్చి నాతో చర్చలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదు, మేమైనా మాట చెప్తే మీ నాయకులు ఎవరైనా వచ్చి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా. మీరు అన్నిటికంటే మీరు డైరెక్ట్ గా దొరికిపోయినారు. ఎట్లో క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ రోజు అధికారంలో లేనప్పుడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తే అంటే 2,000 ఎక్కడికి పోతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం గవర్నమెంట్ లో మీరు ఇస్తున్నది 13,000, 2,000 రూపాయలు ఎవరు చేయలేకపోతున్నాయి చెప్పండి. మీరు ఈ విధంగా ప్రజలను మద్దతు పెట్టడం మంచిది కానే కాదు. ఈ విధంగా యువతతో ఆడుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం యువత అంతా కూడా పాపం కష్టపడి చదివి వాళ్ళు ఏదో కోచింగ్ సెంటర్లకు పోయి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినట్టు వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రాకపోతే అటువంటి వాళ్ళ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తల్లికి వందనం అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి పిల్లలు ఇస్తాను. ఆ రోజు జగనన్న ఎంతమందికి ఇచ్చినారు ఒక్కరికైనా కూడా. ఈ రోజు మీరు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరంటే కేవలం మీ చేతిలో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలక్షన్ల ముందర ఏ మోసం మాటలు చెప్తున్నారో మొత్తం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఈ నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందర ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు గ్యారంటీ బాండ్లు ఇచ్చినారో ఆ బాండ్లను మాత్రం ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి తెలుగుదేశం నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మేము గడప గడప తిరిగితే సంబంధం లేని కూడా మాట్లాడారు.
ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందర నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కానీ, లేకుంటే స్త్రీశక్తి కింద డబ్బులు ఇస్తామని కానీ, మొత్తం ఎంత మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం దీని మీద స్పందించిన అవసరం ఉంది. యూత్ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున యువత కూడా రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన రామిరెడ్డి అయితేనే, ఈశాఖ అయితేనేమి, మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితే, సూర్యనారాయణ అయితే, పిపి నాగిరెడ్డి గారు అయితే, వీళ్ళందరూ కూడా మన నాగేశ్వర రెడ్డి అయితేనే, మళ్ళా నందికొత్తూరు మన వారి యూత్ సురేష్, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.